கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடோ மேவான் பரந்தனக்கான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம். கோதுகலமுடைய பாவாய் எளிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావే నారాయందు అరళేలోరెంబావాయ్. ఈరోజు ధనుర్మాసం తిరుప్పావై 8వ పాసురం. ఈ పాసురంలో గోదాదేవి గోపికలు 2వ గోపబాలిక ఇంటికి వచ్చారు. వాళ్ళని ఆమెను నిద్ర లేపుతున్నారు. గేదెలు మేత మేయటానికి నలుదిక్కులకి వెళుతున్నాయట. అంటే నిన్నటి పాసురంలో గోదాదేవి గోపబాలికను లేపినప్పుడు పక్షులు అప్పుడే భరద్వాజ పక్షులు కిచకిచలాడుతూ నిద్రలేచి కిచకిచలాడుతూ కోలాహలం చేస్తున్నాయి. సో నిన్నటి నుంచి ఇప్పుడు ఈ రోజుకి ఇంకొంచెం తెల్లవారింది. ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ గోపబాలికను తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంచెం తెల్లవారింది. ఇప్పుడు గేదెలు మేతకి వెళ్తున్నాయట. గోదాదేవి గోపబాలికలు అందరూ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. కానీ అయ్యో, ఈ గోపబాలికను వదిలి వెళ్తే తను కూడా కృష్ణుణ్ణి చేరే అవకాశం కోల్పోతుంది కదా, ఈమెను కూడా తీసుకుని వెళ్దాం, మనతో పాటు తనకు కూడా ఈ నోము నోచుకునే అవకాశం వస్తుంది అని ఈ గోపబాలికను కూడా నిద్ర లేపుతున్నారట. కృష్ణుడు అశ్వాసురుడు అనే రాక్షసుని నోటిని చీల్చి అలాగే మలులను దునిమి పరాత్పరుడై వస్తూ ఉండగా కృష్ణుని అక్కడ చేరకముందే మనం అంతకు ముందే వెళ్ళి ఉంటే కృష్ణుడు చాలా ప్రసన్నుడయ్యి ఓహోహో గోపికలందు అందరూ నా గురించి వేచి ఉన్నారు కదా, వీరు కోరినది మనం ఇద్దామా అని ప్రసన్నుడై మనం కోరుకుంటున్న పరైని మనకి ఇస్తాడు శ్రీకృష్ణుడు. అందుకని గోపబాలిక త్వరగా లేచి రా అమ్మ, మనం అందరం కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు చేరేందుకు బయలుదేరదాం, లేవమ్మా గోపిక అని గోదాదేవి ఈ గోపబాలికను లేపుతున్నదిట. అయితే ఇక్కడ గేదెలు దేనికి చిహ్నం? గేదెలు రజోగుణానికి చిహ్నం. అలాగే అశ్వాలు కోరికలకు చిహ్నం. మల్లులు కామ క్రోధ ద్వేషాలకు చిహ్నం. సో మనము వీటి అన్నిటినీ, ఈ కోరికల్ని రజోగుణాలని వీటన్నిటిని జయిస్తే భగవంతుని చేరేందుకు సన్నిధం దారి మనకి ఏర్పడుతుంది. ఈ కామ క్రోధ కోరికలు రజోగుణాలు వీటన్నిటినీ మనం అణిగినప్పుడే మనం భగవంతుని చేరటానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ పాసురంలో ఇమిడి ఉన్న ఇంకొక అర్థం ఇది. జై శ్రీమన్నారాయణ.